హ్యాపీగా ఉంటాం. సో ఈ కళ నాన్ స్టాప్గా ఉంటుంది. బాబు, చెప్పండి అంకుల్. ఎంగేజ్మెంట్ టైం అవుతోంది. మీరు రెడీ అంకుల్, క్యారియన్. అదే బాబు, మీ వాళ్ళు ఇంకా రాలేదు కదా అని. నా వాళ్ళ? మీ ఫ్యామిలీ బాబు. అదేంటండి మళ్ళీ అడుగుతున్నారు? రెస్టారెంట్లో చెప్పాను కదా, మీరు యాక్సెప్ట్ చేశారు కదా. ఇంకా చాలే బాబు, మీ అత్తయ్య గారు టెన్షన్ పడుతున్నారు. మేము సర్ప్రైజ్గానే ఫీల్ అవుతాం. పిలిపించేయండి. మీరు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. లేని వాళ్ళని ఎక్కడి నుంచి పిలవను? చెప్పిన తర్వాత కూడా అడుగుతున్నారంటే ఐ థింక్ మీరు నాకేదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా? సర్ప్రైజ్ అంటావేంటి బాబు? మీరుండండి. ఏంటి ఆదిత్య, మీ వాళ్ళని పిలవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆంటీ, నేను అనాథనని మీకు క్లియర్గా చెప్పాను కదా. బాబు, ఊరికే అనాథ అనకు. నీకు కుటుంబం ఉందని మేము చూసాం. చూశారా? ఎక్కడ? అదే ఆ రోజు మీ కారులోంచి దిగారు కదా. వాళ్ళ గురించి అడుగుతున్నారా? అవును, వాళ్ళు మీ వాళ్లే కదా. నా వాళ్లే, కానీ బ్లడ్ రిలేషన్ కాదు. నాలా వాళ్ళు అనాథలే. దే ఆర్ ఆర్ఫన్స్. ఏంటి శాంభవి? స్టాప్ ఇట్. స్టాప్ ఇట్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. తను నిజమే చెప్పాడు. మీరే మీ అతి తెలివితేటలతో బుర్ర తక్కువగా ఆలోచించి పక్కదారి పట్టించారు, ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అమ్మా, అప్పుడు ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. ఆంటీ, తప్పు నీది కాదు, మాదే. సారీ, ఈ పెళ్లి జరగదు. అమ్మా, నువ్వు నోర్మోయ్. శాంభవి, మీరు మాట్లాడకండి. చెప్పాను కదా ఆదిత్య, ఈ పెళ్లి జరగదు. నా కూతుర్ని నీకివ్వడం కుదరదు. ఆంటీ అలా మాట్లాడకండి. మీ అమ్మాయికి ఆ థాట్ రాకుండా నేను చూసుకుంటాను. నేను 22 ఏళ్లుగా ఆ థాట్ రాకుండా ఉండటానికే ప్రయత్నించాను. సిచ్యువేషన్స్ ప్రతిరోజు రప్పించాయి. నా కూతురికి అదే జరుగుతుంది. లేదంటే తన విషయంలో అలా జరగదు. జరగదని నువ్వెలా చెప్తావు? నీ జాబ్ మానుకొని 24 గంటలు దాని పక్కనుంటావా? ఉండగలవా? ఉన్నా కూడా నీ వల్ల కాని పనులు కొన్నుంటాయి. అవి నువ్వు చేయలేవు. కుటుంబం అన్న దిక్కుంటేనే చేస్తుంది. ఏ దిక్కులేని వాళ్ల వల్ల అది కాదు. ఆయాల్ని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటావంటావేమో. డబ్బుతో అయ్యే పనులు నా కూతురికి చేస్తానంటే నేనొప్పుకోను. రక్త సంబంధీకులే చెయ్యాలి. నేను ఆ ప్రేమను పొందలేకపోయాను కాబట్టే ఇది నా స్వార్థమే అనుకున్నా ఐ డోంట్ కేర్. ఎస్, ఇది నా స్వార్థమే. నాలాగా నా కూతురి జీవితం కాకూడదనే స్వార్థం. నాకు హోదాతో పనిలేదు, స్థాయితో అవసరం లేదు. 4 తరాలకు సరిపడే సంపద ఉన్నా నాకక్కర్లేదు. నలుగురు ఉండే ఇల్లే నా బిడ్డకు కావాలి. నా కూతురు అడుగు పెట్టే ఇల్లు ఉమ్మడి కుటుంబం అయి ఉండాలి. అలాంటి ఇంటికే నా కూతుర్నిస్తాను. అమ్మా, నేను తను ప్రేమిస్తున్నా. మర్చిపో. ఆంటీ, ఇక ప్రయోజనం లేదు. ఈ క్షణమే నా కూతుర్ని మర్చిపో. నేను మాట అంటే మాటే. ఇదే మీ నిర్ణయమా? ఎస్, ఇదే నా నిర్ణయం. అనాథను అల్లుడిగా చేసుకునే గొప్ప మనసు నాకు లేదు.
నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు చూసుకో. నా కూతురికి నేను వేరే సంబంధం చూసుకుంటాను. నేను ఆదిత్యని చేసుకుంటాను మా. నువ్వు ఆదిత్యని చేసుకుంటాను అని మొండి పట్టుపడితే నేను నిన్నేమి చేయను సంయుక్త. నన్ను చేసుకుంటాను, చేస్తాను. నన్ను నేను చంపుకుంటాను. మీ నాన్న కూడా బతకడు. ఇద్దరం కలిసి చేస్తాం. అమ్మా, నన్ను కాదంటే నేను అన్నదే చేస్తాను. నాన్న, మాట్లాడు నాన్న. మాట్లాడు నాన్న, మాట్లాడు. ఏం మాట్లాడను? నాకు లేని తల్లి నీకు అక్కర్లేదు, చంపేసుకుని వచ్చేయమని మాట్లాడినా? నాకు లేనివాడు నీకు అక్కర్లేదని మాట్లాడినా? మన ప్రేమ ముఖ్యం, ప్రాణాలు కాదని మాట్లాడినా? ఏం మాట్లాడను సమ్యం? ఎలా మాట్లాడను? మాట్లాడలేను. నా లైఫ్కి ప్రేమ అనేది సెట్ అవదేమో సమ్యం, సెట్ అవదేమో. కన్న తల్లి ప్రేమ దక్కలేదు, కోరుకున్న నీ ప్రేమ దక్కలేదు. దూరం అవ్వమనుకుంటూనే ఇక కనిపించినంత దూరం అవ్వబోతున్నాం. బాధే ఉండదనుకున్న మన జీవితాల్లో ఇక బాధే ఉండబోతుంది. ఏం మాట్లాడమంటావు? ఈ జన్మకింతే, ఇంతే.
రై, నేను అర్జెంటుగా యూస్ రావాలి. వెంటనే టికెట్ బుక్ చేయి. ఏం జరిగిందో చెప్తా కానీ చేయవో. చెయ్యి, డూ ఫాస్ట్. అవర్స్ ఫ్లైట్ జర్నీ చేసి ఫ్రెష్ కూడా అవ్వకుండా ఈ తెల్లవారుజామునే డైరెక్ట్ గా హాస్పిటల్ కి రావడం అవసరమా? సామాన్య, నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదు. నువ్వు ఊరుకో. రండి గ్రాండ్మా. 1 minute అమ్మా. సావిత్రమ్మ గారు, నా నోటితో నేను సమంతకి చెప్పలేకపోతున్నాను. ఆవిడ లోపల బతుకుందో లేదో ముందు చూసి రమ్మనండి. ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడి దాకా వచ్చి ఏంటా మాటలు? అంటే వేరే ఏమి లేదు సమంత, కీడించి మేలించమంటారు కదా. మే అదేం ఆలోచించకుండా మంచితనంతో లోపలికి వెళ్ళాక ఆవిడ పోయిందంటే మేము రావడం వల్లే, మేము చూడడం వల్లే జరిగిందని అందరూ అంటారు. ఆ నింద ఎందుకని అది కరెక్టే అన్నయ్య గారు. చిన్నత్త, తప్పుగా అనుకోకు శామ్. ఇంత దూరం వచ్చి ఆ మాటలు మేం పడలేం. మీరు మాటలు పడేంత జరగదు చిన్నత్త. మా అమ్మ బతికే ఉంది, ఉంటుంది. అదేంటి, బ్రతకతానే కదా సమంత, డాక్టర్లు చెప్పారన్నా. అమ్మమ్మని చూసి బతుకుతుందనుకుంటున్నాను. ఇదేమన్నా సినిమానా చూడగానే బ్రతికేయడానికి? శామ్ చెప్తుందిగా, వినండి. ఎందుకలా శాముని బాధ పెడతారు? ఉత్త చెవు కన్నా తాటాకు చెవు మేలన్నట్టు చేస్తారే. వినరే ఎంత చెప్పినా? ఎందుకు వింటారు పెద్దమ్మా? ఎందుకు ధైర్యం చెప్తారు? వినాల్సినవి మన వాళ్ళు వినరు కదా. వినకూడనివే వింటారు కదా. పాజిటివ్ సైడ్ ఆలోచించడం రాదు, అంతా నెగిటివ్ సైడే. అపకారం జరగకూడదని మనం అనుకుంటున్నాం, అయితే మాకేముంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. తేడా అక్కడే ఉంది. తేడాగా మేమేమీ లేవురా, వచ్చి మాట నిలబెట్టుకున్నాం. చూసి కూడా నిలబెట్టుకోండి చిన్నత్త, ప్లీజ్. మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్. దయచేసి ఈ మాటలు, ఈ ఆలోచనలు ఇక్కడితో ఆపేయండి. మీరెందుకు వచ్చారో, ఏ కమిట్మెంట్తో వచ్చారో నాకు తెలుసు. మా అమ్మ మీద ప్రేమతోనూ నా మీద జాలితోనూ రాలేదని నాకు తెలుసు. దాన్ని ఆవిడ ముందు చూపించకండి. మనస్ఫూర్తిగా వచ్చాము అన్నట్టే ఉండండి, లేదంటే తన గుండె ఆగిపోతుంది.
మమ్మల్ని నటించమంటావా? అవును, తను కొంతకాలం బతకాలని ఆశపడుతున్నాను. నా మాటలు కాదనకండి ప్లీజ్. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్. నేను నీకు మాట ఇచ్చాను అన్న విషయం, నా ప్రేమని త్యాగం చేశానన్న విషయం మామ్కి డాడ్కి తెలియకూడదు. ప్లీజ్ హెల్ప్ మీ. తెలియకుండా చేస్తే, ఆ తర్వాత నువ్వు తెలిసి సూర్యన్ నాకు కాకుండా చేస్తే? చెయ్యను అమ్మమ్మ ప్లీజ్. అదంతా మాకు తెలీదు. చూడ్డానికి ఒప్పించాను, చూసామా వెళ్ళిపోయామా అన్నట్టే ఉంటాం. చూసి వెంటనే వెళ్తే మళ్ళీ నాకు అక్కడ ఆదిత్య గడితో తలకాయ నొప్పి ఉంటుందిగా. ఇక్కడే కొన్ని రోజులుండాలి. అదే విషయం. ఇక్కడ ఉంచేయాలని చూస్తే కుదరదు. నువ్వు ఇలాగే మాట్లాడితే మేము లోపలికి కూడా రాము. ఇట్నుంచుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. అబ్బా సామాన్య, నువ్వు ఊరుకో. నువ్వు భయపడినట్టు ఏమీ జరగదు. భయపడకు. మేము లేవా ఏంటి? నువ్వెందుకు భయపడతావు? అది కాదు అత్తయ్య గారు. ఇక ఆపమ్మా. ఇక్కడికి రావడానికి కారణమే నువ్వు. చిన్న కారణానికి కంగారు పడకూడదు. నేను చెప్తున్నాను కదా, నువ్వింకేం మాట్లాడుకు. శామ్, నువ్వేం కంగారు పడకు. ఆ మాత్రం నీతి మాకు ఉందిలే. నువ్వు అన్నట్టే చేద్దాం, నటిస్తాంలే. చెల్లొప్పుకుందిగా శాము, అత్త కూడా ఒప్పుకున్నట్టేనమ్మా. లేని మా ప్రేమను కురిపించేసి మురిపించేసి మీ అమ్మను బతికించేస్తాను చూడు. కదత్తా? మీ అమ్మమ్మ గారు ఏమీ మాట్లాడడం లేదని టెన్షన్ పడక శామ్. నిజమైన ప్రేమంటే చూపించరు గాని నటించడమేగా చేస్తారులే. పదండి. పదండి, పదత్తా. అవును, నేనేంటి ధైర్యంగా వెళ్ళిపోతున్నాను? క్రిషిగండ్ నన్ను చూశాడంటే వీరంగా వాడతాడు కదా. ఈ విషయం మర్చిపోయి అనవసరంగా వచ్చేసానే. మనం ఎస్కేప్ అయిపోవడం బెటరు. అవును, డాడీ ఎక్కడా? డాడీ, అక్కడే ఆగిపోయారేంటి? రండి. ఓ బేబీ బేబీ, నువ్వేనా నిలిపించేలా ఉన్నావు? ఏంటన్నయ్య గారు, రండి. వస్తున్నాను చెల్లమ్మా, వస్తున్నాను. అక్కడెవరో తెలిసిన వాళ్ళ కనబడితే మాట్లాడదాం నాగన్ బేబీ. ఎక్కడా? అటు వెళ్ళిపోయిలే పెద్ద చెల్లమ్మా. తర్వాత కనబడితే మాట్లాడతానులే. మరి పదండి అన్నయ్య గారు. వస్తున్నాను చెల్లమ్మా, వస్తున్నాను. పదండి. ఏంటి డాడీ అలా ఉన్నావు? వాట్ హ్యాపెండ్? నువ్వే ఇదంతా చేసావు. నేనా? ఎస్ బేబీ. ఇప్పుడు నన్ను తెల్లోడు చూశాడంటే గతంలోకి వెళ్ళి గోల్ చేస్తాడు బేబీ. అవును కదా. ఉన్న టెన్షన్లో క్రిష్ మీటర్ మర్చిపోయి వచ్చేసాను. ఇప్పుడు ఏం చేద్దాం? చూద్దాం, ఎన్నో చేశాను. ఇది ఏదో చేస్తాను. ఏంటన్నయ్య గారు అక్కడ మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు చెల్లమ్మా, కళ్యాణి బతికితే బాగుంటుందని చెప్తున్నాను బేబీకి. ఇక్కడ ఫేమస్ చర్చ్ ఉంది చెల్లమ్మా. తను కోలుకుంటే 1,00,000 క్యాండిల్స్ వెలిగిస్తానని మొక్కుకున్నాను. ఆ విషయమే బేబీకి చెప్తున్నాను. మీరెంత మంచివారన్నయ్య గారు. మనిషిగా పుట్టాగా సాటి మనిషి మీద ఆ మాత్రం మంచి చూపించకపోతే ఎలాగమ్మా? ఈ కుటుంబానికి అర్థమే ఉంది చెల్లమ్మా. అదిగో లిఫ్ట్ వచ్చింది, పదండి. రండి అన్నయ్య గారు.